విలువలు అనేవి బోధిస్తుంటే బాగానే ఉంటాయి, కానీ పాటిస్తేనే బాధిస్తూ ఉంటాయి. కానీ వాటి యొక్క ఫలితాలు భవిష్యత్తులో బలంగా ఉంటాయి. గుర్తుంచుకోండి, బాధైనా సంతోషమైనా ఒంటరిగానే అనుభవించడం నేర్చుకో. ఎందుకంటే మనం సంతోషంగా ఉన్నామని తెలిస్తే బయటకు నవ్వుతూ లోపల ఓర్వలేని వారు, అలాగే మనం బాధలో ఉన్నామని తెలిస్తే బయటకు బాధ నటిస్తూ లోపల సంతోషపడేవారు చాలామందే ఉంటారు. మన భావోద్వేగాలు ఉన్నవి ఉన్నట్టుగా ఎదుటి వ్యక్తి ముందు బయట పెట్టినప్పుడే మనం చులకనైపోతాం. ఈ సమాజంలో నటిస్తున్నవాడే గొప్పగా జీవిస్తున్నాడు. చెయ్యి జారిన బంధం, అలాగే నోరు జారిన మాట ఎప్పటికీ తిరిగిరావు. అందుకే మాట్లాడే ముందు బాగా ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడండి. కొందరు మనుషులకు ఉండే చాలా ప్రమాదకరమైన వ్యాధి ఒకరు బాగుపడుతుంటే చూడలేకపోవటం కాదంటారా? మనం ఏదైనా మంచి సాధించాలనుకున్నప్పుడు ముఖ్యంగా ఉండాల్సింది 2 గుణాలు. మొదటిది ప్రేమించే స్వభావం, ఇక రెండవది విమర్శలను భరించే సహనం. ఇవి మీకు ఉంటే జీవితంలో ఏదైనా సాధించగలరు.